హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్ గా సుజిత్ గారి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ఓజీ. యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కాకపోతే షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్ అయితే డేట్స్ ఇచ్చారు. సుజిత్ గారు కూడా ఈ సినిమా షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ సినిమా ఇయర్ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సుజిత్ గారే సోషల్ మీడియాలో అనౌన్స్ అయితే చేశారు. అలాగే హరిహర వీరమల్లు సినిమా కూడా జూన్ 12న గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఇలా ఒక్క ఇయర్లోనే పవన్ కళ్యాణ్ గారి 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి అని తెలియగానే ఫ్యాన్స్ అందరికీ ఇదొక పెద్ద పండగ అనే చెప్పొచ్చు. యాక్చువల్లీ సెప్టెంబర్ 25కి అఖండ 2 సినిమా అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఆ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంతేకాకుండా అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవంట. అందుకని అఖండ 2 సినిమాని క్రిస్మస్కి కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కానీ పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నారు అని ఒక టాక్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ డేట్ గురించి అనౌన్స్ చేయగానే అఖండ 2 సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా ఓజీ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ రోల్లో అయితే కనిపించబోతున్నారు. ఆయన లుక్స్ కానీ ఆయన కాస్ట్యూమ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అంతేకాకుండా యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో అసలు నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న హరిహర వీరమల్లు సినిమా అండ్ ఓజీ సినిమాలు ఎలాంటి హిట్స్ అవుతాయి, బాక్స్ ఆఫీస్లో ఎంత కలెక్షన్స్ తెచ్చుకుంటాయి, మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో రాబోతున్న మెగా 157 సినిమా రీసెంట్ గా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమా మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో నయనతార గారు హీరోయిన్ గా లాక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సాహు గారపాటి గారు అండ్ సుష్మిత కొనిదెల గారు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో చిరంజీవి గారు కూడా జాయిన్ అయితే అవ్వబోతున్నారంట. ఈ ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ని కూడా షూటింగ్ అయితే చేయబోతున్నారంట. అయితే ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం యాక్షన్ డైరెక్టర్ నభాకాంతా మెతి గారు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అయితే చేయబోతున్నారంట. ఈయన పుష్ప 2 సినిమాలోని జాతర అండ్ క్లైమాక్స్ సీన్స్ కి యాక్షన్ కొరియోగ్రాఫర్ అయితే చేశారు. ఈయన పుష్ప 2 సినిమాలోని జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చేశారు. అంతేకాకుండా చిరంజీవి గారి సినిమాలు ఆచార్య అండ్ వాల్తేరు వీరియ సినిమాలకి కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అయితే చేశారు. ప్రెసెంట్ పెద్ది సినిమాకి కూడా ఈయనే యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అయితే చేయబోతున్నారు. ఆ సినిమా గ్లిమ్స్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి కూడా ఆయనే యాక్షన్ ని డిజైన్ చేయబోతున్నారు అని తెలిసేసరికి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నారు. అసలు ఏ రేంజ్ లో అయినా యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేస్తారు అని అందరూ అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకి రఫ్ ఆడించేద్దాం అనే ఒక టైటిల్ ని అనుకుంటున్నారు అని రీసెంట్ గా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో అసలు నెక్స్ట్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.